హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మిరాయి సినిమాకి నేను సినిమా చూడడానికంటే ముందు ఏంటి అని అంటే ఎలాంటి ప్రమోషన్ మెటీరియల్స్ కానీ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఏవి కూడా నేను చూడకుండా మిరాయి సినిమా చూడడం అనేది జరిగిందనమాట. సో నార్మల్గా వేరే మూవీస్ ఏవి కూడా నేను ఏదైనా రివ్యూ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి పూర్తి ప్రమోషన్ మెటీరియల్, సాంగ్స్, ట్రైలరు, గ్లిమ్స్ అనండి, లేదా సినిమాకి సంబంధించినటువంటి కాస్ట్ అండ్ క్రూ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు. సో అలా సినిమాకు సంబంధించినటువంటి ఒక పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాత మాత్రమే సినిమా చూడడానికి మాత్రం ప్రయత్నం చేసేవాను అనమాట. బట్ మిరాయి సినిమా చూడడానికంటే ముందు ఏంటంటే నేను ఏ విధమైనటువంటి ప్రమోషన్ మెటీరియల్ కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఏది కూడా చూడలేదు. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో ట్రైలర్ని బాగా కట్ చేస్తూ ఉన్నారు. ట్రైలర్తో ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి, లేదా ప్రమోషన్ మెటీరియల్స్ వల్ల, ఇంటర్వ్యూస్ వల్ల ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తోని మనం సినిమా చూడడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంత ఎక్స్పెక్టేషన్స్ని మిస్ మ్యాచ్ కావడము, లేదా మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడము, అక్కడ స్క్రీన్ మీద కనబడకపోవడము. సో సమ్హౌ ఒక ఇంబ్యాలెన్సింగ్గా ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ట్రై చేస్తే సినిమా ఎలా ఉంటుంది అని నేను ఒక చిన్న చేంజ్గా ఆలోచించి ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ మెటీరియల్ ఏది చూడకుండా, బట్ ఈ సినిమాకు సంబంధించినటువంటి జానర్ ఏంటి, స్టోరీ ఏముండొచ్చు అనేది మాత్రమే తెలుసుకొని ఈ సినిమా చూడడం జరిగిందనమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, మామూలుగా ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసినట్టుగా సినిమా సక్సెస్ కావాలి అని అంటే, ఎందుకు సినిమా సక్సెస్ అవుతుంది అని అంటే ఒక కామెడీ చాలా బాగుండొచ్చు, లేదంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వచ్చు, లేదా ఒక లవ్ని ఇద్దరి వ్యక్తుల మధ్య మంచిగా ప్రజెంట్ చేయొచ్చు, లేదా లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, లేకపోతే విజువల్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండొచ్చు, లేదంటే ఒక మంచి ఎమోషన్ ఉన్నటువంటి సినిమా ఉండొచ్చు, సో థ్రిల్లర్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ జానర్లలో సినిమా వస్తుంది. సో ఇందులో ఏదో ఒకటి కరెక్ట్గా స్టాండ్ అవుట్ అయితేనే తప్ప సినిమా అనేది సక్సెస్ కావడం లేదు. అయితే మరి ఈ మిరాయి సినిమా ఈ పర్టిక్యులర్ కేటగిరీలో ఏ కేటగిరీకి సంబంధించింది అనేది కొద్దిసేపట్లో మనం చూద్దాము. సో దానికంటే ముందు ఒకసారి ఏంటంటే క్లుప్తంగా సస్పెన్స్ని ఏది కూడా నేను రివీల్ చేయకుండా ఒకసారి స్టోరీ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. సో మామూలుగా ఏంటంటే చాలామంది ఏం బిలీవ్ చేస్తారు అని అంటే, మీరు అధికారం కానీ, అంటే పవర్ కానీ, లేదంటే ఒక ఎనర్జీ కానీ, ఒక శక్తి కానీ, లేదనంటే ఒక విజ్డమ్ కానీ, ఒక నాలెడ్జ్ కానీ, డబ్బు కానీ, అష్టైశ్వర్యాలు కానీ, సో ఏదైనా కూడా ఏంటి అని అంటే మంచి వాళ్ళ చేతుల్లో ఉండాలి. తర్వాత సో దానివల్ల ఏంటి అని అంటే ప్రపంచానికి, మానవాళికి సో ఇదంతా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంటే దుష్టుల చేతిలో కానీ, దుర్మార్గుల చేతిలో కానీ, అంటే బ్యాడ్ పర్సన్స్ చేతిలో కానీ ఈ నాలెడ్జ్ కానీ, ఇలాంటి సంపద కానీ ఉన్నట్టయితే వాళ్ళు ఒక వినాశనానికి వాళ్ళు ఉపయోగిస్తారు. సో అదంతా కూడా మానవాళికి చాలా ప్రమాదకరము అనేటటువంటి ఒకటైతే మనం చాలామందిని కూడా మనం నమ్ముతాము. చాలా మనకి ఇతిహాసాలలో కానీ, చరిత్రలో కానీ, లేదా మనకు జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఈ విజ్డమ్ కానీ, పవర్ కానీ, నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా మంచి వాళ్ళ చేతిలో ఉండాలి అని చెప్పేసి, లేదా ఆత్మరక్షణ కొరకు మాత్రమే ఇలాంటి నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఉండాలని కూడా మనం చాలామంది నమ్ముతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ వార్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. న్యూక్లియర్ వార్స్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అనేది కొన్ని కంట్రీస్ పెట్టుకోవద్దు అని, లేదంటే కొన్ని కంట్రీస్ పెట్టుకోవచ్చు అని, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఎ బిగ్గర్ టాపిక్. సో నేను ఏం చెప్తున్నాను అని అంటే అంటే ఒక ఆయుధం కానీ, నాలెడ్జ్ కానీ, విజ్డమ్ ఏంటంటే మంచి వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అని చెప్పేసి మనం చాలామందిని కూడా నమ్ముతాము. సో అలాగే అశోక చక్రవర్తి ఏంటనంటే తను యుద్ధం చేసిన తర్వాత, కళింగ యుద్ధం చేసిన తర్వాత ఏంటంటే తను అప్పట్లో ఈ రకమైనటువంటి నాలెడ్జ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. సో ఆయన ఏం ఆలోచించిండంటే ఇలాంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో ఈ నాలెడ్జ్ అంతా కూడా ఒక దగ్గర క్రోడీకరించాలి, గ్రంథాలలో క్రోడీకరించాలి. క్రోడీకరించిన తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా
ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే తెలుసుకునేటట్టుగా ఆయన ఒక 9 మందిని ఒక స్కాలర్స్ని, అంటే ఒక ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ ఒక 9 మందిని తీసుకొని ఏంటంటే ఈ పర్టిక్యులర్ నాలెడ్జ్ ఏదైతే స్కాటర్డ్ అయ్యి ఉందో అదంతా కూడా మీరు ఒక బుక్లో పెట్టండి అని చెప్పేసి, అంటే 9 బుక్లలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకటి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంది, అంటే ఒక వ్యాధిని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే వ్యాధిని ఎలా అరికట్టాలి, లేదా వ్యాధిని ఎలా సృష్టించాలి. సో ఇలాంటి అన్నీ కూడా సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక బయాలజీకి సంబంధించినటువంటి ఆ పవిత్ర గ్రంథంలో పెట్టడము. సో అదేవిధంగా లెట్సే ఇప్పుడు ఒక ప్రాపగాండా వల్ల సొసైటీ అనేది ఒక డిఫరెంట్ పోకడ్లో వెళ్తుంది, లేకపోతే ఒక డిస్బిలీఫ్ని వాళ్ళు కలిగి ఉన్నారు. సో అలాంటప్పుడు ఒక మాస్ మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేయాలి సైకాలజీ ద్వారా అని చెప్పేసి ఒక బుక్లో సైకాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక బుక్లో పెట్టచ్చు అనమాట. సో అలాగే ఒక పర్టిక్యులర్ మీరు ఒక పార్ట్ని టచ్ చేస్తే ఒక మనిషిని చంపేటటువంటి విద్య, సో ఇలాంటి అన్ని ఫిజియాలజీ అంటారు అనుకుంటా దాన్ని. సో దాన్నంతా కూడా ఒక గ్రంథంలో పెట్టడము. సో ఇలాంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ అంతా కూడా మంచి వాళ్ళ చేతిలో ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా జాగ్రత్తగా పాస్ ఆన్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఒక 9 మంది విద్యావేత్తలు అనండి, శాస్త్రవేత్తలు అనండి, లేకపోతే చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ అనండి, వాళ్ళందరినీ కూడా ఎన్నుకొని వీటినన్నిటిని కూడా క్రోడీకరించి భావితరాలకి పాస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ 9 గ్రంథాలని రచించడం జరిగిందనమాట. సో ఈ 9 గ్రంథాలకి కూడా ఏంటంటే కస్టోడియన్స్ ఉంటారు. సో ఈ కస్టోడియన్స్ ఏంటంటే వాళ్ళు దీన్ని కాపాడుతూ ఉంటారు, నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అయ్యే విధంగా వాళ్ళు మళ్ళీ పాస్ అయ్యే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏంటి అని అంటే మామూలుగా ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, విజ్డమ్ ఏదైతే ఉందో మంచి వాళ్ళ చేతుల్లో ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఒక దానికి అర్హులకు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక డాక్టర్ కెన్ రిఫర్ టు బయాలజీ బుక్ టు క్యూర్ ద డిసీజెస్. అలాగే ఒక కింగ్ ఉన్నాడు అనుకోండి, ఆ కింగ్ ఏదైనా విపత్తు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి, లేకపోతే ఒక ఆయుధాన్ని ఎలా వాడుకోవాలి, లేదా ఆయుధాలు తయారు ఎలా చేయించుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా అంటే కింగ్స్కి అవసరం ఉంటాయి. సో ఇలా అవసరమైనప్పుడు మాత్రమే అర్హులకు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రివీల్ చేయాలి అనేటటువంటి ఒక బిగ్గర్ కాన్సెప్ట్తో వాళ్ళు ఏంటి అంటే ఈ 9 స్క్రిప్చర్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అశోక చక్రవర్తి అన్నమాట. సో ఈ ఎదుగుతున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, డెవలప్ అవుతున్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా యూజ్ కావాలి అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ 9 స్క్రిప్చర్స్ని, 9 పవిత్ర గ్రంథాలని అన్నిటిని కూడా తయారు చేయడానికి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇదంతా కూడా డీటెయిల్డ్గా మనకంత సినిమాలో చూపించరు. బట్ దిస్ ఈజ్ ది హోల్ ఐడియా ఆఫ్ ద అశోక చక్రవర్తి, అంటే అతను ఎందుకు ఈ విధంగా 9 గ్రంథాలని తీసుకొచ్చాడు అనేటటువంటిది అయితే దీనికి సంబంధించినటువంటి అంశం అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి ఈ 9 గ్రంథాలని ఒక 9 మంది వీళ్ళందరూ కూడా పరిరక్షిస్తూ ఉంటారు. సో పరిరక్షించినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక అసురుడు, అంటే ఒక రాక్షసుడు ఏంటి అని అంటే రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి ఏంటంటే ఈ 9 గ్రంథాలను సేకరించి తర్వాత ఈ 9 గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా ఆకలింపు చేసుకొని తర్వాత ఒక అలజడి సృష్టించాలి, తర్వాత తనకు నచ్చని వ్యక్తులను ఇబ్బంది పెట్టాలి, చంపాలి, లేదా ఇలాంటి ఒక పన్నాగంతో ఒక అతను ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. సో ప్రయత్నిస్తున్నప్పుడు ఏంటి అని అంటే ఈ ప్రయత్నిస్తున్నప్పుడు ఇక ఆబ్వియస్గా ఏంటంటే ఒక హీరో ఉంటాడు. సో హీరో యోధుడు అనొచ్చు, మీరు హీరో ఉంటాడు. సో ఆ హీరో వారియర్ ఆయన ఏంటంటే ఆయన యొక్క ఈ విలన్ యొక్క అంబిషన్ ఏదైతే ఉందో వాటిని ఎలా తీసుకోవాలి అని ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ ప్రయత్నం సఫలం కాకుండా అడ్డుకునేటటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది హీరో క్యారెక్టరైజేషన్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇందులో దీని అన్నిటికీ కూడా కొంత
ఒక మైథలాజికల్ కనెక్టివిటీని అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది డైరెక్టరు. తర్వాత అంటే ఒక సామాన్యమైనటువంటి మానవుడు మరి ఒక అసురుడిని ఎలా ఎదుర్కొంటాడు, ఒక రాక్షసుని ఎలా ఎదుర్కొంటాడు, దానికి ఏందంటే దైవబలం కావాలి, తర్వాత ఒక దైవం యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, లేకపోతే తనకి ఏదన్నా ఒక ఆయుధం కావాలి. సో ఆ ఆయుధాంతోని ఆయన పూర్తి స్థాయిలో ఈ యొక్క విపత్తుని రాకుండా చూసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ యాంగిల్లో ఈ సినిమా అంతా తీయడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు సినిమా నేను ఇప్పుడు ముందు చెప్పినట్టుగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒక మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తోని వచ్చినప్పుడు ఒక మీరు అంటే కైండ్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీ సినిమాలు కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ గ్రాండియర్ ఏదైతే ఉందో, ఆ లార్జర్ దాన్ లైఫ్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కా లేకపోతే ఏమవుతుందనంటే సినిమా అనేది మీకు ఆబ్వియస్గా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉండదన్నమాట. అయితే ఈ పర్టిక్యులర్ సినిమాలో ఏంటంటే మీరు విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా టాప్ నాచ్గా ఉంది సినిమాలో. తర్వాత ప్రజెంటేషన్ కానీ, తర్వాత సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్స్ కానీ, తర్వాత ఆర్ట్ వర్క్ కానీ. సో ఆర్ట్ వర్క్ అనేది ఇలాంటి సినిమాలో చాలా ఇంపార్టెంట్ యాజ్ వి నో. కాస్ట్యూమ్స్ కానీ, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సినిమాలో ఫ్లాలెస్ అనేది లేకుండా ఫ్లాలెస్గా ఉన్నాయన్నమాట. సో తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, తర్వాత సినిమా ఫోటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా స్టాండ్అవుట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ ఘట్టమనేని, ఆయన ఏంటంటే ఆయన ఒక ఫేమస్ పాపులర్ ఒక డెకేడ్ దాదాపు ఒక దశాబ్దం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన ఒక సినిమా డైరెక్టర్ అనమాట. సో ఆయన సినిమా ఫోటోగ్రాఫర్, ఆయన కెమెరామెన్. సో ఆయన ఈ సినిమాకి డైరెక్షన్తో పాటు కెమెరా సినిమాటోగ్రఫీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అడ్వాంటేజ్ని మనం పూర్తి స్థాయిలో ఈ సినిమాలో చూడొచ్చు అనమాట. అదేంటి అని అంటే మామూలుగా ఇప్పుడు ఒక సినిమా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు కెమెరామ్యాన్ ఉంటే ఏంటి అని అంటే మామూలుగా డైరెక్టర్ అనుకున్న దాన్ని, డైరెక్టర్ ఒక విజనరీని, ఒక డైరెక్టర్ ఇమాజినేషన్ని ఏంటంటే ఆయన అర్థం చేసుకొని తర్వాత అంటే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన అర్థం చేసుకొని ఏంటంటే ఆయన ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ట్రాన్స్లేషన్లో కానీ, ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్లో కానీ ఏంటంటే ఆ విజన్ ట్రాన్స్ఫర్లో మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ పర్టిక్యులర్ సినిమాలో ఏంటంటే మీకు అలాంటిది ఏది కూడా మిస్ కాకుండా ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ఒక డైరెక్టరే తను కూడా ఒక సినిమాటోగ్రాఫర్ అయినప్పుడు ఏంటంటే కెమెరామెన్ అయినప్పుడు అది మిస్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి తను ఏదైతే ఆ బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకున్నాడో అది ఖచ్చితంగా 100% ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేనికైతే ఉంది, అదైతే నేను ఈ సినిమాలో చూడడం జరిగింది. సో ఆ విధంగా సినిమాటోగ్రఫీ ఏంటంటే పూర్తి స్థాయిలో స్టాండ్ అవుట్ అయింది. సో అది ఒక బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ద మూవీ అనమాట. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏంటంటే అన్ని యాంగిల్స్ ఇప్పుడు మీరు దీన్ని కమర్షియల్ పాట్ బాయిలర్ అనుకుంటే ఇది కమర్షియల్ పాట్ బాయిలర్ లాగా ఉంటుంది. తర్వాత ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ట్రీట్ అంటే మీకు అది ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ట్రీట్ కూడా మీకు అక్కడ కనబడుతుంది అనమాట. తర్వాత ప్రతి సినిమాలో కావాల్సినటువంటి ఎమోషన్ ఉంటేనే మీకు ఎంత ప్రజెంటేషన్ బాగున్నా కూడా ఎమోషన్ అనేది మిస్ అయితే మాత్రము సినిమా అనేది పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. బట్ ఈ సినిమాలో ఎమోషన్ అనేది పూర్తి స్థాయిలో 100% చాలా బాగుందన్నమాట. తర్వాత చాలా ఇలాంటి సినిమాలలో ఏంటంటే మైథలాజికల్ మూవీస్లో ఏంటంటే కామెడీ అనేది పర్టికులర్గా స్టాండ్అవుట్ కాదనమాట. బట్ ఈ పర్టికులర్ సినిమాలో ఏంటంటే మీకు కామెడీ అనేది పూర్తి స్థాయిలో కాకుండా కూడా చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా ఎస్పెషల్లీ ఈ జానర్ సినిమాలలో చాలా బాగుందన్నమాట కామెడీ కానీ. సో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ సస్పెన్స్ ఉంది. తర్వాత మీకు స్టోరీలో ఏమి జరగబోతుంది అనేటటువంటి ఒక క్యూరియాసిటీ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా టైటన్గా ఉంటుంది. సో ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత
నెక్స్ట్ ఏంటంటే హీరో తేజ సజ్జా గురించి మనం ఒకసారి మాట్లాడదాము. సో ఈ మధ్య కాలంలో ఆయన ఒక సక్సెస్‌ఫుల్ హీరోగా ఆయన ఎమర్జ్ అవుతా వస్తా ఉన్నాడు. సో ఈ పర్టిక్యులర్ సినిమా ఏందనంటే చాలా వందల కోట్లల్లో ఈ సినిమా కలెక్షన్ చేసేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఏందంటే ఇది ఒక యునానిమస్ హిట్ టాక్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక టాలీవుడ్ గాని, ఒక సినిమా ఒక 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 విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటుంది. ఏంది అనంటే అసలు మార్నింగ్ షోకి మామూలుగా ఆడియన్స్ రావటం లేదు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే సినిమాకి వస్తేనే కదా సినిమా బాగుంది, బాగలేదు అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఓపెనింగ్స్ రావటం లేదు. ఫుట్‌ఫాల్స్ అనేది తగ్గుతా ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో ఇలాంటి సినిమా నిజంగా చెప్పాలి అనంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రమోషనల్ మెటీరియల్ కావచ్చు, లేదా తేజ సజ్జా మీద ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ కావచ్చు, ఒక హనుమాన్ మూవీ హిట్ అయినందువల్ల కావచ్చు. బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఏంటంటే ఈ సినిమాకి ఆ ఫుట్‌ఫాల్ షాట్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఈ సినిమా అయితే అడ్రెస్ చేసింది. ఓపెనింగ్స్ అనేది చాలా బాగా వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్ని సినిమాలు కూడా ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితిని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాయి. అవేంటి అనంటే ఈ మధ్య కాలంలో ఐదర్ అంటే కిడ్స్ చూసేయకుండా సినిమాలు ఉన్నాయి. లేకపోతే బూత్ ఉండడం కావచ్చు, లేకపోతే చాలా వైలెన్స్ ఉండడం కావచ్చు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూడకుండా ఒక బూత్ ఉండడం కావచ్చు. సో ఇలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులలో ఏంటంటే ఇలాంటి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావచ్చు, ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ ఉన్నటువంటి సినిమా కావచ్చు, అంటే సమాజంలో ఒక వాల్యూస్ పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక వాల్యూస్‌ని ఎలా పరిరక్షించాలి, తర్వాత ఒక మనిషి మంచి పని చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి వాళ్ళకి ఎలా సహకరిస్తుంది. సో ఇలా డిఫరెంట్ యాంగిల్‌ని తీసుకొని అంటే ఒక సైన్స్‌ని తీసుకున్నాడు, తర్వాత ఒక మైథాలజీ తీసుకున్నాడు, తర్వాత పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, మనిషి కర్తవ్యం ఏంటి. సో ఇలా హ్యూమర్ కానీ సో ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకొని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక సైన్స్ అంటే ఇప్పుడు ఒక గర్భం దాల్చినటువంటి మదర్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే ఎలా ఉండాలి, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, వాళ్ళ యొక్క మానసిక ఆలోచన కానీ, వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతులు కానీ అవన్నీ కూడా పుట్టబోయేటటువంటి బిడ్డని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అంటే ఒక సైన్స్ కూడా అంటే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే ఈ సినిమాలో ప్రతి యాంగిల్ కూడా టచ్ చేసి ఆ డైరెక్టర్ తర్వాత స్టోరీ రైటర్ నాకు తెలిసి కార్తికేయ అనుకుంటా. సో పూర్తి స్థాయిలో చాలా పూర్తి అవగాహనతో 100% క్లారిటీతో ఈ సినిమాని అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాని ఏంటంటే అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా చూసేటటువంటి అవకాశం ఉంది. తర్వాత పాన్ ఇండియాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే లార్డ్ రామాని యునానిమస్గా అక్రాస్ ద నేషన్ అందరూ కూడా చాలా అంటే పవిత్రంగా ఆయన్ను ఆరాధిస్తారు. ఒక రాముడికి ఒక సపరేట్ ప్లేస్ అనేది చాలామంది హృదయంలో ఉంటుంది, హార్ట్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేస్తుంది అయితే నేను నమ్ముతా ఉన్నాను. సో పూర్తి స్థాయిలో డిసప్పాయింట్మెంట్ కాకుండా అంటే ఒక చాలా అంటే హార్ట్ఫుల్గా చాలా అంటే ఒక కంప్లీట్గా కాకపోయినా కూడా బట్ ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పూర్తి స్థాయిలో సాటిస్ఫై అవుతూ అంటే పైసా వసూలు అంటారు కదా. సో అలా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే సినిమాల్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఒక కేటగిరీ వచ్చేసి ఓటీటీ సినిమా అంటున్నారు, లేకపోతే థియేటర్ సినిమా అంటున్నారు. బట్ ఈ పర్టికులర్ సినిమా మాత్రం ఓటీటీ ఇది సినిమా కానే కాదు, ఇది తప్పకుండా థియేటర్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. విత్ ఫ్యామిలీ యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఫన్ రైడ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అదైతే నేను చెప్పగలను. తర్వాత నాకు తెలిసి ఈ సినిమా 300 నుంచి 400 కోట్లు ఇంకా పైన కూడా చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అంటే దగ్గరలో కూడా పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. సో అది కూడా ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఐ నో ఇట్స్ అ ప్రెటీ లాంగ్ రివ్యూ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ బికాస్ ఆఫ్టర్ కుబేరా మూవీ నాకు ఇంతగా నచ్చినటువంటి సినిమా అయితే ఇప్పటి వరకు లేదు. సో తప్పకుండా మీరు ఈ సినిమాను చూడండి. ఈ సినిమా కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ రివ్యూ కూడా
మీ రివ్యూపై కూడా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అప్రిషియేట్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేబీ విల్ గెట్ కనెక్టెడ్ అగైన్. ఓజీ రివ్యూకి మనం మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయిదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అప్రిషియేట్ ఇట్. బాయ్.